Yeah, I mean, if you can see in the rocket itself, all our rockets and the launch vehicles are named in the honor of Dr. Vikram Sarabhai, the very like father of Indian space program we call him, and all our solid rocket motors. ఎస్ మిషన్ ఆగమన్ కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వింటున్నాము, చూస్తున్నాము. ఆఖరి నిమిషంలో ఆగిపోయిన విక్రమ్-1 ప్రయోగం అయితే సాంకేతిక లోపంతో కౌంట్ డౌన్ నిలిపివేయడం జరిగిందన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో మరి కాసేపట్లో నింగిలోకి విక్రమ్-1 దూసుకెళ్తుంది అనుకునే లోపే కౌంట్ డౌన్ అనేది ఆపేశారు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కౌంట్ డౌన్ ని ఆపేయడం జరిగింది. సో ఎస్, ఎవ్రీవన్ వేర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. ఎప్పుడు మిషన్ ఆగమన్ సక్సెస్ అవుతుందన్న ఒక ఉత్సాహంతో అందరు కూడా ఎదురు చూస్తారు. కౌంట్ డౌన్ కోసం కూడా ఎదురు చూస్తారు. అసలు అంత అద్భుతంగా వెళ్తుంది అనుకునే లోపే ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మిషన్ ఆగమన్ అనేది కౌంట్ డౌన్ వరకే ఆగిపోయిందని చెప్పొచ్చు. ఎస్, ఇన్ని సంవత్సరాలు ఒక అండర్ గవర్నమెంటే అన్ని రాకెట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం అమెరికా తరహాలోనే ప్రైవేట్ నుంచి ఒక మిషన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ దట్ ఈస్ మిషన్ ఆగమన్. అంత సవ్యంగా జరుగుతోంది అనుకునే లోపే సాంకేతిక ప్రాబ్లం వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల కౌంట్ డౌన్ మధ్యలోనే ఆపేయడం జరిగిందన్నట్టుగా తెలుస్తుంది. సో ఎవ్రీవన్ విల్ లిటరలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. ఎప్పుడెప్పుడు మిషన్ ఆగమన్ నింగిలోకి వెళ్తుందా అన్నట్టుగా కూడా ఆఖరి నిమిషం వరకు కూడా అందరూ కూడా ఊపిరిని బిగపెట్టుకున్నారు. బట్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల కౌంట్ డౌన్ ని ఆపేయడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్. హలో. అంటే ఇటు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్త దేశంలో మొదటిసారిగా అంటే ఒక ప్రైవేటు సంస్థ, స్కై రూట్ అనే ఒక ప్రైవేటు సంస్థ చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో చివరి నిమిషాలు అంటే ఇంకొక 3 minutes లో ఈ రాకెట్ లాంచింగ్ ఉంది. అంటే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అయితే మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించిన స్కై రూట్ అనే సంస్థ ప్రతినిధులతో పాటు అంతర్జాతీయంగా అనేక మంది కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో ఆఖరి 2 నిమిషాల్లో కౌంట్ డౌన్ ఆపేయడం జరిగింది. అంటే ఈ రోజు ఉదయం 5 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. సుమారుగా 6 గంటల సేపు కౌంట్ డౌన్ అనంతరం కరెక్ట్ గా 11:30 ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది వాస్తవానికి. కానీ ఆఖరి 3 నిమిషాల్లో అంటే రాకెట్ ప్రయోగం ఎందుకు ఆగింది అనేది కొంత ఉత్కంఠ రేపుతున్నప్పటికీ అనేక సాంకేతిక కారణాల వల్లనే ఈ రాకెట్ ప్రయోగం వాయిదా పడినట్టు తెలుస్తుంది. వాయిదా కూడా కాదు, ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వస్తుంది. ఇటు సైంటిస్టులు అందరూ కూడా ప్రస్తుతానికి అయితే కౌంట్ డౌన్ అన్ని ఫార్మాట్లను ఆపేశారు. వాస్తవానికి ఒక రాకెట్ ప్రయోగం అనేది భారతదేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నాయి, ఇస్రో నిర్వహిస్తుంది. కానీ మొదటిసారిగా స్కై రూట్ అనే సంస్థ విక్రమ్-1 ఎస్ అన్నమాట. అంటే విక్రమ్ సారాభాయ్ అంటే భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రాలకు పితామహుడైన విక్రమ్ సారాభాయ్ పేరుతో ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీంట్లో ప్రధానంగా కూడా 4 దశల్లో ఈ రాకెట్ ప్రయోగానంతరం 4 దశల్లో పనిచేయవలసి ఉంటుంది. తొలి 3 దశలు కూడా ఘన ఇంధనం, అలాగే చివరి దశలో ద్రవ ఇంధనంతో, అలాగే అబ్దుల్ కలాం పేరిట తొలి దశలో 1000 కిలోల పేలోడు, అనంతరం 250 కిలోల పేలోడు, లాస్ట్ లో 100 కిలోల పేలోడు. అంటే ఇట్లా 3 దశలుగా 3 భాగాలుగా ఉంటుంది. చివరిగా ఘన ఇంధనం ఉంటుంది. సో ఈ 4 దశలు ఏదైనా లోపం ఉందా, లేదంటే ప్రధానంగా కూడా అంటే సాంకేతికంగా ఎక్కడ లోపం ఉందనేది ప్రస్తుతానికి తెలియకుండా ఉంది. ఇప్పటికే మనం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో అంతా తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి నారా లోకేష్ కూడా ఈ అంటే ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చారు. ప్రధానంగా ఆయన కుమారుడు
దేవాంశ్ ఈ రాకెట్ ప్రయోగం పట్ల తీవ్ర అంటే ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో నారా లోకేష్ కూడా వ్యక్తిగతంగా కూడా హాజరయ్యారు. సో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రైవేట్ సంస్థకి స్కై రూట్ ప్రైవేట్ సంస్థకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. స్వయంగా ఆయన రాసిన లేఖ కూడా నింగిలోకి వెళ్ళనుంది. ఈ రోజు ఈ విక్రమ్ రాకెట్ 2 ఉపగ్రహాలని నింగిలోకి తీసుకెళ్లనుంది. అంటే ప్రధానంగా కూడా టెక్నాలజీకి సాంకేతికతకు సంబంధించిన అనేక అంశాలతో పాటు అనేక మంది అంటే గతంలో ఇస్రోకు పనిచేసిన చైర్మన్లు రాసిన వాళ్ళ పేర్లు కావచ్చు, లేదంటే వారి ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా మోసుకెళ్లాల్సింది. చివరి 3 నిమిషాల్లో ఈ రాకెట్ ప్రయోగం ఆగిపోవడం, ఇప్పుడు అసలు ఆ లోపం ఎక్కడ ఉందని కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ అంటే రాకెట్ కి సంబంధించి ఇంకా మరి కాసేపట్లోనే దాన్ని మండించవలసి ఉంటుంది. అంటే ఎప్పుడైతే దీనికి మండించిన తర్వాతే రాకెట్ లాంచ్ అవుతుంది కాబట్టి, సో చివరి క్షణాల్లో ఈ రాకెట్ లాంచింగ్ ఆగిపోవడం ఇప్పటికే వందల మంది శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ శ్రీహరికోటలోని ఈ ఈ ఏదైతే ప్రయోగ కేంద్రం వద్ద ప్రయోగ వేదిక వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఒకవైపు ఈ రాకెట్ లాంచింగ్ ఎందుకు ఆగిపోయింది, కౌంట్ డౌన్ మొత్తం కూడా ఆపేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సైంటిస్టులు అందరూ కూడా ప్రైవేటు వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారు. అంటే ఇది పూర్తిగా ప్రైవేట్ లాంచింగ్ కాబట్టి ఈ ప్రైవేట్ అంటే ప్రైవేట్కి అంటే బయట వ్యక్తులే ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించిన సైంటిస్టులు కాకుండా. కానీ మరొక అంశం ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. భారతదేశానికి సంబంధించిన సైంటిస్టులు ఇస్రోలో ఇప్పటికే అనేక మంది అంటే వందల మంది ఇక్కడ రిజైన్ చేశారు. సుమారుగా ఈ రిజైన్ చేసిన వాళ్ళు అనేక మంది కూడా ఈ దీంట్లో పాల్పంచుకుంటున్నారు ప్రైవేట్ వ్యక్తుల తరఫున. అంటే అక్కడ ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళకి ఎక్కువ ఆఫర్ అక్కడ చేరిన పరిస్థితి ఉంది. సో ఈ విక్రమ్-1 ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది, దీని పేరు కూడా విక్రమ్-1 దీనికి ప్రధానంగా ఆపరేషన్ ఆగమన్. అంటే ఈ బూస్టర్లు తిరిగి రీయూజబుల్ మళ్ళీ ఉపయోగించుకునే విధంగా కూడా అనేక టెక్నాలజీలతో పాటు అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ రోజు లాంచింగ్ కి. అంటే వన్స్ మనం రాకెట్ యూజ్ చేసిన తర్వాత అనేక బూస్టర్లు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ బూస్టర్ని రీయూజ్ చేసుకునేందుకు, అలాగే ప్రధానంగా కూడా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే అంతర్జాతీయంగా మొత్తం ఉపగ్రహాలని స్టార్ లింక్ అని చెప్పి ఎలన్ మస్క్ సంబంధించిన ఈ మొత్తం అంతరిక్షానికి సంబంధించి మొత్తం వాళ్ళే లీడ్ చేస్తున్నారు. ప్రపంచంలో 90% పైగా ఎలన్ మస్క్ సంబంధించిన వాళ్ళే లీడ్ చేస్తున్నారు. కాబట్టి తొలిసారిగా మొదటగా ఈ భారతదేశ ప్రైవేట్ రంగంలో అడుగుపెట్టిన ఈ రాకెట్ అయితే ప్రయోగం విజయం సాధిస్తే ప్రపంచ పటంలో ముఖ్యంగా భారతదేశంలో కూడా ఈ ప్రైవేట్ సంస్థలకి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో ఈ రాకెట్ ప్రయోగం చివరి నిమిషాల్లో ఆగిపోవడంతో అసలు ఏం జరుగుతుంది, ఈ రాకెట్ ప్రయోగ అంటే ప్రస్తుతానికైతే ఇంకా అధికారికంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. సాంకేతికంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా చూసే పనిలో ఉన్నారు. సో వన్స్ అది సంబంధించి ఎక్కడ లోపం జరిగింది, తిరిగి ఎప్పుడు ఈ రాకెట్ దీనికి సంబంధించి విఫలం చెందిందా, లేదంటే మళ్ళా వాయిదా వేస్తారా, తిరిగి ఎప్పుడు దీన్ని ప్రయోగిస్తారనే వివరాలు కూడా చెప్పవలసి ఉంటుంది. సో ఎన్నో ప్రత్యేకతతో కూడుకున్న ఈ రోజు ఈ విక్రమ్-1 రాకెట్-1 ప్రయోగం ఆగిపోవడం అయితే తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఉంది. రైట్ సాగర్, అయితే ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇస్రోలో పనిచేసే ఉద్యోగులు, శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడం మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏ రీజన్స్ వల్ల రాజీనామా ఎక్కువ పెరిగిపోయింది అన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ప్రధానంగా ఇస్రో అనేది భారతదేశానికి చాలా కీలకమైన వ్యవస్థగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు రక్షణ రంగానికి కావచ్చు, ప్రజా వ్యవస్థకు కావచ్చు, ఇటు టెక్నాలజీ అంటే అన్ని రకాలుగా కూడా టెలికాంకి సంబంధించి కాబట్టి ఇటు చూసినా కూడా ఇస్రో అనేది చాలా కీలకం. ఈ ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలకు అంటే జీతాల విషయంలో కావచ్చు, లేదంటే వారి మీద పని ఒత్తిడి కావచ్చు తీవ్రంగా ఉంటుంది. అలాగే ప్రధానంగా వారికి ఆల్టర్నేటివ్ లేదు. గతంలో ఎక్కడ కూడా అంటే ఈ ఇస్రోలో పనిచేస్తేనే చేయాలి, లేదంటే సైంటిస్టులు ఇతర దేశాలకు వెళ్ళాలి, కొన్ని ఒప్పందాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా. అంటే ఎవరైనా సైంటిస్టులు చేరిన తర్వాత సుమారుగా అంటే వాళ్ళ కేటగిరీని బట్టి ఇక్కడ రకరకాలుగా ఉంటారు. సైంటిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, సీనియర్ టెక్నీషియన్స్, జూనియర్ టెక్నీషియన్స్, అలాగే రకరకాల విభాగాలు ఉంటాయి. ప్రధానంగా రాకెట్ అనేది తయారు చేసే దగ్గర నుంచి ప్రయోగించే వరకు అనేక రకాల శాఖలకు సంబంధించి సుమారుగా 70 నుంచి 100 శాఖలు కీలకంగా పనిచేస్తాయి. సో వాటిని అసెంబుల్ చేసే వద్ద నుంచి వాటిని అంటే డేటా సెంటర్స్, టెక్నాలజీ, ఐటీ రంగం రకరకాల శాస్త్రవేత్తలు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో తీవ్రంగా వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి, బెస్ట్ ఆఫర్స్ వస్తున్నాయి. సో ప్రైవేట్ రంగంపై మొగ్గు చూపుతున్నారు ఒకవైపు. ప్రధానంగా ఇప్పుడు అంటే రీసెంట్ గా నిన్న కూడా ఈ అంతరిక్షయానికి సంబంధించి కేంద్ర మంత్రి కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. సో 100 మందికి పైగా సైంటిస్టులు రిజైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రిజైన్స్ ఎక్కడ ఆమోదం చెందవద్దు, ఆమోదపరచవద్దు అని చెప్పి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒక టెర్మినేషన్ చేయాలంటే లేదంటే వాళ్ళు వెళ్ళిపోవాలన్నా కూడా కొంత అంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కాబట్టి వాళ్ళని ఎక్కడ కూడా పోవద్దని చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఈ రాజీనామా అంశం కూడా కీలకంగా మారిందని చెప్పొచ్చు.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్ రెడ్డి. సో బేసికలీ వైపు మిషన్ ఆగమన్ గురించి అందరూ కూడా నిన్నటి వరకు మాట్లాడుకున్నారు. విక్రమ్ 1 ఎప్పుడెప్పుడు నింగిలోకి వెళ్తుందన్న క్యూరియాసిటీతో అందరూ కూడా ఎదురు చూశారు. అందరూ కూడా చివరి నిమిషం వరకు ఊపిరి బిగపెట్టుకొని మరి అసలు ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎలా ఉండబోతుంది, ఎలా సక్సెస్ అవుతుందని కళ్ళారా చూద్దాం అనుకునే లోపే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కౌంట్ డౌన్ని స్టాప్ చేయడం జరిగింది. సో ఇదొకటి. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ అసలు ఎందుకు ఇస్రోలో పనిచేసే ఉద్యోగులు, శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారనేది కూడా ఒక కీలక అంశంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ 2 ఇష్యూస్ని కూడా ఇప్పుడు అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి, అసలు ఎందుకు మిషన్ ఆగమన్ విక్రమ్ 1 ఫెయిల్ అయింది, దీనికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది విశ్లేషిస్తున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎందుకు సైంటిస్టులు, ఉద్యోగులు ఇస్రో నుంచి రాజీనామా చేస్తున్నారనేది. సో ఈ 2 అంశాల గురించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు అశోక చక్రవర్తి గారు, రిటైర్డ్ సైంటిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ సార్. మనం చూస్తున్నాము అందరూ కూడా మోస్ట్ అవైటెడ్ మిషన్ ఇది అని చెప్పొచ్చు. ఎవ్రీవన్ వర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. ఎప్పుడెప్పుడు మిషన్ ఆగమన్ నింగిలోకి వెళ్తుంది, విక్రమ్ 1 నింగిలోకి వెళ్తుందన్న ఉత్సాహం, క్యూరియాసిటీతో అందరూ కూడా ఎదురు చూశారు. బట్ లాస్ట్ మూమెంట్లో టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఆగిపోవడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా ఒక ప్రైవేట్ కంపెనీ మన దేశంలో ముందుకు వచ్చి లో ఎర్త్ ఆర్బిట్ లోకి ఒక శాటిలైట్ ని పంపించాలి అనుకుని భారత్ ముందుకు దూసుకుపోతోంది. డబుల్ ఇంజిన్ అనే దాంట్లో మేము కూడా ముందున్నాం, ఆగమనం మేమున్నాం అని చెప్తూ శాటిలైట్ కి పేరు పెట్టి, ఈ మిషన్ కి పేరు పెట్టి విక్రమ్ 1 ని లాంచ్ చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. ఇంతవరకు వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఇదివరకే సబార్బిటాల్ ఒక లాంచ్ చేశారు. వీళ్ళు 4 సంవత్సరాల్లో వాళ్ళు ఏంటో పని సత్తా చూపించారు. వీళ్ళందరినీ మనం మెచ్చుకోవాలి. రెండోది, ఇది ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అని దీంట్లో మేము ముందు లాంచ్ చేసిన దానికి, అంటే మా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా ఒక సాలిడ్ ప్రొపలెంట్నే వాడతారు, కానీ ఈ ప్రొపలెంట్ కి వాడేటప్పుడు కొన్ని ఐటమ్స్ ని, కొన్ని పార్ట్స్ ని 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఇంజిన్స్ తో తయారు చేశారు. ఇది ఒక టెక్నికల్ గా ఒక ఫార్వర్డ్ స్టెప్. అమెరికాతో చూసుకుంటే మనం ఈ కంపెనీ వచ్చి అది తయారు చేసింది. ఆ సిస్టమ్ లో ఈ లాంచ్ కి ముందు ఒక ట్రయల్ రన్ చేస్తారు. ఆన్ బోర్డ్ కంప్యూటర్లోకి ఫీడ్ చేసిన డేటాకి ఈ ట్రయల్ అంతా అనిపిస్తుందా లేదా అనేది. ఓకే అంటే లాంచ్ కౌంట్ డౌన్, ఆ కౌంట్ డౌన్ లో ఎక్కడో చివరిలో చిన్న తేడా వస్తుంది. అంటే దాన్ని చాలా మంచిదే, అది లాంచ్ అయిపోయి మనం ఫెయిల్ అయిపోయేదానికి ముందే చెప్పిందంటే సబ్ సిస్టమ్స్, క్వాలిటీ సిస్టమ్స్ ని వెరిఫై చేసే సాఫ్ట్వేర్ టెక్నాలజీ మంచి బాగా తయారు చేసి పెట్టారు ప్రైవేట్ వాళ్ళు. సో ఇది ఒక శుభ పరిణామం కింద నేను ఇస్తున్నాను. వీళ్ళు మళ్ళీ ముందుకు వస్తారు, వచ్చి దాన్ని ఏదో రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళడానికి. ఒకవేళ ఇదే టెక్నాలజీ ప్రూవ్ అవుతే ఇప్పటికే మామూలుగా గవర్నమెంట్ సెక్టర్ లో, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే లాంచ్లు అన్ని కూడా 30%, 40% ఇంటర్నేషనల్ ప్రైస్ కన్నా తక్కువ చేస్తుంది. అలాంటిది వీళ్ళు ఇంకా తక్కువ చేస్తారనే నమ్మకం నాకుంది. చందన అనే స్కై రూట్ ఆయన మనం అభినందించాలి. ఇంకొకటి అండి, ఈ పేలోడ్స్ లో ఉన్న ఒక చాలా విషయం మీరు అడిగిన ఈ ఎందుకు వదిలేస్తున్నారు అనే దాన్ని కూడా చెప్పాను. చెప్పే ముందు ఆగమనం గురించి మాట్లాడుతున్నాం. మేము ఫస్ట్ ఇండియా శాటిలైట్ ఇక్కడ తయారు చేసుకుని వేరే దేశం నుంచి మేము లాంచ్ చేస్తాం. దానికి ఆర్యభట్ట అని పేరు పెట్టాం. ఏమంటే మన దేశానికి సంబంధించిన ఆర్యభట్ట చాలా మంచి మ్యాథమెటిషియన్, స్పేస్ టెక్నాలజీ తెలిసిన ఆయన. అలాగే వీళ్ళు కూడాను పాపం ఏంటండి, వీళ్ళు మంచి మన దేశం మీద అభిమానం ఉంది అని చెప్పచ్చు. అందుకనే వీళ్ళు అజయ్ కుమార్ గారు వరంగల్ నుంచి, ఆయన ఒక సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం ఆనాడు మన దేశానికి భవిష్యత్తు చెప్పిన ఆర్యభట్టకి మనం పేరు పెట్టుకుంటే, ఈ ప్రైవేట్ వాళ్ళు వచ్చి 69, 68 నుంచి మన దేశానికి సేవ చేసిన ఈ 3 వ్యక్తులు, విక్రమ్ సారాభాయ్ నుండి సివి రామన్ నుంచి అబ్దుల్ కలాం. సివి రామన్ ఇంకా ముందున్నాయని చెప్పక్కర్లేదు ఆయన గురించి మనం.
అంటే అలాంటి వారిని పెట్టి లెస్ దాన్ 1 mm ఉన్న 3 విగ్రహాలు కాదు, విగ్రహాలే అని అనుకోవచ్చు, వాటిని తయారు చేస్తారు 18 క్యారెట్స్ గోల్డ్. దాంట్లో కూడా సెరమిక్ పౌడరు, కార్బన్ ఇది కూడా ఫైబర్ కూడా వాడి తయారు చేస్తారు. ఇది రియలీ ఐ అప్రిషియేట్. నేను కూడా వరంగల్ చదువుకున్నాను, వరంగల్. సో ఐ అప్రిషియేట్ అజయ్ కుమార్ ఫర్ దట్. అప్రిషియేట్ ఆ దేశభక్తి చూపెట్టారు వాళ్ళందరూ, మన శాస్త్రవేత్తల మీద ఉన్న భక్తిని చూపెట్టారు. దానికి స్కై రూట్ యాజమాన్యం ఒప్పుకుని ఆ పేలోడ్ని కూడా దాంట్లో పెట్టారు అలాంగ్ విత్ అదర్ స్టేట్. ఇంకో విషయం, దీంట్లో జర్మనీ నుంచి కూడా ఒక పేలోడ్ వచ్చింది, అది కూడా చాలా ఇది. రెండోది ఇప్పుడు చూడండి, వీళ్ళు మీకు చెప్పారు కదా, ఇది ఆగిపోయింది లాంచింగ్, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ పెట్టారు. అలాగే లాంచ్ అయిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది అని చూడడానికి కూడా శాటిలైట్ లో ఇంకొక ప్రోగ్రామింగ్ చేసి పెట్టారు, అది లైవ్ ఇవ్వడానికి. సో ఈ తెలివితేటలు మనం మెచ్చుకోవచ్చు, ఈ యంగ్స్టర్స్ మనం మెచ్చుకోవచ్చు. మోడీ గారు చెప్పినట్టు మన దేశానికి ముందు ప్రైవేటైజేషన్ చేస్తే యంగ్స్టర్స్ ఇంకా తొందరగా చేస్తారన్నారు. వీళ్ళు 4 ఏళ్లలో ఫస్ట్ లాంచ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ 26కి మళ్ళీ ఇది చేశారు అంటే చాలా అప్రిషియేట్. ఓకే, సో సార్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే అండర్ గవర్నమెంట్ కాకుండా, ఓకే ఇది కూడా అండర్ గవర్నమెంటే కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కాకుండా ప్రైవేట్ సైడ్ నుంచి ఇప్పుడు ఈ మిషన్ అనేది మనం చూస్తున్నాం, మిషన్ ఆగమన్ అనేది. సో యుఎస్ తరహాలోనే ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇలా ఒక మిషన్ లాంచ్ చేయడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ముందున్న గవర్నమెంట్లు వేరు, ఇప్పుడున్న గవర్నమెంట్ వేరు. ఇప్పుడు ప్రజలందరికీ ఒక డౌట్ ఉంది, ఒకప్పుడు అలాగే ఐపీసీఎల్ అని బరోడాలో ఒక ప్లాంట్ ఉంది, దాన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి చాలా బై ప్రోడక్ట్స్ అన్ని చేస్తారు. దాన్ని ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేస్తారు. ఎవరు కబ్జా చేస్తారో మీకు చెప్పకండి. రేపు ఎలాన్ మస్క్ ఎవడో వచ్చి కొనేస్తాడేమో, అప్పుడు మనకేముంటాయి? మనమే ఈ రోజు చీప్ అవుతున్న శాటిలైట్ వారికి డబ్బులు ఇచ్చుకుని మనం శాటిలైట్ లాంచ్ చేసుకోవాలా, ఇలాంటి అనుమానాలు, యాప్రహెన్షన్స్ ఉన్నాయి. దానికి గవర్నమెంట్ ముందు ఆలోచనగా ఇప్పుడు కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారని నేను ఆశిస్తున్నాను. సార్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది సార్ మిషన్ ఆగమన్ కి సంబంధించి. సార్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది, మళ్ళీ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసినట్టుగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది సార్. ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు కౌంట్ డౌన్ అనేది ఆగిపోవచ్చు, బట్ మళ్ళీ అసలు ప్రాబ్లం ఏంటి, టెక్నికల్ గ్లిచెస్ ఎక్కడ ఉన్నాయి అనేది కనుక్కొని మరి కౌంట్ డౌన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారని మీరు ఇందాకే అన్నారు. మళ్ళీ ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు? అదే చెప్తున్నా నేను, వీళ్ళు ఒక చాలా మంచి సాఫ్ట్వేర్, లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఏఐ మోడల్తో అనుసంధానం చేశారు. దీంట్లో ఉన్న రహస్యం అది అర్థమైందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి చేశారు. ఒకటి మటుకు చెప్తున్నాను, ఒకవేళ హార్డ్వేర్ లో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం అవడానికి ఉంటుంది. మీరు అన్నది మన బిఎస్ఎల్ ఆగాయి, వారం రోజుల తర్వాత చేశారు. చూడండి, అక్కడ క్రయోజెనిక్స్ అనే ఇంజిన్ ఒకటి ఉంది, దాంట్లో అది కొన్ని రోజుల ముందు దానికి లోడ్ చేస్తారు. ఇక్కడ ఉండేది సాలిడ్ ఫ్యూయల్ వాడుతున్నారు. ఇదే స్టాండర్డ్, అవన్నీ గ్రౌండ్ టెస్ట్ లో క్వాలిఫై అయిపోయినవి అన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేశారు.